ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఏంటి దాని అర్థం ఏంటి మరి? చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు, తగ్గనే కదా. ఆ మాటకు అర్థం ఏంటి మరి? ఏదో పెద్ద విదేశాలకు వెళ్ళి విమానాలకు వెళ్ళి అడ్డు తిరిగి వస్తున్నాం కాబట్టి పరలోహంగడికి అంత సౌకైపోయింది. ఎప్పటికప్పుడు వెళ్ళి వచ్చేస్తుంటే అందరితో హాయిని పలకరించి అని పర్లేదు ఇలా కానీ ఇరని వీడికి ఎవడో భరోసా ఇచ్చేసాడు, ఎవడేసి మన మీద పడిపోతున్నాడు అన్నంత ఉంటుంది కలరు. అంత వద్దని చెప్తుంది వాక్యం. దేవుని పట్ల, దైవిక కార్యక్రమాల పట్ల పరిశుద్ధమైన భావన, ప్రతిష్ఠిత భావన, ఉన్నతమైన భావన ఉండడం మూఢనమ్మకమా? అదొక మూఢభక్త్యా? అదొక ఆచార సంబంధ విధానమా? ఈ బరితెగించిన మాటలు నూతన నిబంధన క్రమాలా? అపరిమితమైనటువంటి వాగుడు కృపకి సంకేతమా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏ భయం లేకుండా, బేగులు లేకుండా ఇష్టానుసారంగా వాగితే దాని పేరు కృప అండి? ఎవడాడు కనిపెట్టింది సిద్ధాంతం? ఎవడైనా కుదురుగా ఉంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు శరీరం, ప్రభు రక్తం అనే బలారాధన కార్యక్రమం మామూలుది కాదు, సాధారణమైనది కాదు. దానికోసం దేవుడి దిగి వచ్చాడు పరలోకం నుండి. ఏ నిబంధనలను మెల్కీసెదెకును ప్రవేశపెట్టాడు. దాన్ని చేతుల్లో పెడుతున్న ఒక మనిషి మీదకి ఆశీర్వాదం ప్రకటించాడు. దేవుడి మానవుడు దర్శించి ఆశీర్వదించే విధానాల్లో అదొకటి. బలారాధనలో పాల్పొందడం ఎంత ఆశీర్వాదం తెలిసిన. ఈ విలువ తెలియనోడే సింపుల్గా నెక్స్ట్ మంత్ పాల్పొందుతానులే. నీకు తెలివి ఉంటే అంత తెంగరగా మాట్లాడు. కడుపు నిండిపోయిన మాటలు తిండి దగ్గర చూపించి ఇక్కడ కాదు. అందరం 4 ఇడ్లు తింటే నువ్వు సోగ్గా 2 ఇడ్లు తిను సూపర్, నేను ఎవరు తిట్టడం మెచ్చుకుంటారు. ఎవరు 2 ఇడ్లు తిని అలా బతికేస్తాను, నువ్వు మా కోసం ప్రార్థన చేయరు బాబు అని చెప్పి బుర్ర వస్తారు నీ దగ్గర. కానీ ప్రతి నెల ఎందుకు 2 నెలలు మానేస్తాను. నిన్ను మెచ్చుకునేవాడు, నీకు చప్పట్లు కొట్టేవాడు ఒకే ఒక్కడు, ఆడి పేరు సైతాను. మరి బల్లారదని ఎగ్గొట్టి ఆడికే కదా సంతోషం. కొంతమందికి అసలు కొంచెం బాధ కూడా ఉండదండి. నెక్స్ట్ మంత్ పాలు పొందుతానులే, రావటం కుదరదు. ఆడికి వచ్చినా సరే దజ్జా కూర్చుని పోతాడు. ఎరా ఏంటి, నేను సరిగా సిద్ధపడలేదు నెక్స్ట్ మంత్. ఆడికి ఇలాంటి నెక్స్ట్లు ఎన్ని అయినాయో, ఇంకో నెక్స్ట్ ఉంటుందని గ్యారంటీ ఏంటో. అసలు నెక్స్ట్ వికెట్ ఈడితేనేమో ఏసు రక్తమే ఇచ్చేయం ప్రభు ఆమె అనకపోతే సంతోషం. ఏమిటా బరి తెగించిన ధీమాలు వద్దని చెప్తున్నాను నేను ఎవరికైనా సరే. ప్రభుకు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. లేవియా కాండం 10వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. లేవియా కాండం 10:17. మీ పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము కదా. చాలండి, మీ తలలపైకి నా ముఖం చూస్తే మీకు ఆ సీన్ అంతా చెప్తాను. ఏం జరిగింది ఆ రోజు? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అహరోను కుమారులు ఇద్దరు తీసుకొచ్చేసారు. యాక్చువల్గా బలి అర్పణ చేస్తే, బలిపీఠం మీద పశువును వధిస్తే దానికి అంగీకారంగా పరలోకం అగ్ని రావాలి. ఇక్కడ ఎవరు తినగలేక పంపుడు ఈడు ఇంకో అగ్ని తీసుకొచ్చి అంటించేయడు అనుకోపోయి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొస్తే అసలైన అగ్ని వచ్చి ఈ పాస్టర్ గారులని, కొత్త పాస్టర్లు అహరోను గారి కొడుకులు ఇద్దరిని స్పాట్లో మందిరంలో కాల్చి బుడి చేసాడు దేవుడు. వాళ్ళ నాన్నగారు ఎవరు, ఎటువంటది పోన్లేదు ఏమని చెప్తాం, అంత ఈజీగా తీసుకోగలరా? వయసు వచ్చిన కుమారులు, అది కూడా యాజకత్వం చేస్తూ, అది కూడా ఆలయంలో. చిన్న పొరపాటుకి భయంకరమైన దేవుని కోపానికి బలి కాలి బూడిదైపోతే లైట్ తీసుకుని హాయిగా భోంచేసి పడుకోగలరా అండి? ఆ అగ్ని దగ్గర ఉన్నాడు, ఆ బూడి దగ్గర ఉన్నాడు, ఆ టెన్షన్లో ఉన్నాడు, ఆ సేవాల దగ్గర ఉన్నాడు. ఈ స్థానం అయిపోయి ఏం చేయలేకపోయి ఉన్నాడు. ఆ సాయంకాలానికి మోషే వచ్చాడు. చూసుకుంటే ఆ వధించిన బలి పశువు ఉంది కదా, అదంతా కూడా కొంతకాలాలు కొంత తినాలి సిస్టమ్ అది ఉంటుంది కదా బైబిల్లో, మొత్తం కాలి బుడిదైపోయింది. మంచి ఒకరితో ఏదో తినలేదు మా శరీరాన్ని మీరు అన్నాడు.
అంటే ఏమన్నాడు? అది అతి పరిశుద్ధమైంది కదా, దాన్ని మీరు తినవలను కదా, ఎందుకు తినలేదు నువ్వు? నీక వాళ్ళిద్దరిని కొడుకులనేమో ఆ అగ్ని చంపేసింది. ఈ బాబు ఈ అగ్నితో ఈయన చచ్చిపోయేలా ఉన్నాడు. ఇప్పుడు గసగసలు ఆడిపోతే అహరోను దండం పెట్టి, అయ్యా నా కొడుకులు ఇద్దరు చనిపోయారు, ఆ దుఃఖంలో ఉండి నేను గమనించుకోలేదు, తప్పైపోయింది అయ్యా అంటే, ఇంకెప్పుడు అలా చేయకు. మనమైతే దాన్ని ఆదరణ కూటం పెడతాం. అప్పుడు ఆదరణ కూటం అనే అన్నగారు నవ్వుతున్నట్టు చూడండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వెంటనే ఓదార్పు యాత్ర ఆదరణ కూటం నచ్చుతుంది మనకి. అప్పుడు మరి యవన కాలములో ఇద్దరు కుమారులు ప్రభు సేవలో మరణించిన కారణముగా బిడ్డలను కోల్పోయిన కుటుంబములకు ప్రభు ఆదరణ కలుగు చేయనట్లు అందరూ లేచి నిలబడి, ఇది ఉంటుంది మనకు సీను. మోషే గారు వచ్చి, "ఏయ్, అది అతి పరిశుద్ధం, తినలేదు, ఎందుకు తినలేదు నువ్వు?" కలబడిపోతున్నాడు. అయ్యా, కొడుకులు కోల్పోయిన దుఃఖంలో గమనించుకోలేదు అయ్యా, తప్పు అయిపోయింది, ఒక్కసారి తప్పుగా అంటే, సర్లే ఇంకెప్పుడు అలా చేయకు. ఆ రోజున కూడా కూటమే, ఏసు రక్తమే. చూడండి మీరు, ఇందులో దశంభాగం నేను చేసిన పాస్టర్ గారు వాక్యం అని చెప్తాడు, కానీ అప్పుడప్పుడు కలపడిపోతాడని నా మీద ఎడతారు. నేను సొంతంగా ఒకటి చేశాను, చూపించు నువ్వు. అక్కడ ఉన్నదే కదా. అసలు బయట వాళ్ళు జఫన్యాన్ని అపార్థం చేసుకోవడం కారణం మీరే. నెంబర్ 1 దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఎంత హ్యాపీగా నవ్వేసుకుందో చూడండి. ఆ దుర్మార్గం ఏంటి చెప్పనా? వాక్యంలో ఉంది, వాక్యంలో ఒప్పుకోదనరు. మా అయ్యగారు ఒప్పుకోడు. ఈ దుర్మార్గం వల్లే సగం నాశనం అయిపోయింది సాక్ష్యం. మీ అయ్యగారు ఎవడో ఒప్పుకోవడానికి? బైబిల్ ఒప్పుకుందా? దేవుడు పర్లేదు అన్నాడా? ఆ ముక్క చెప్పరు. వాక్యం ఒప్పుకోదు కదా, వాక్యంలో లేదు కదా, ఉపదేశం ప్రకారం తప్పు కదా. అమ్మ మా అయ్యగారు ఒప్పుకోరు. అమ్మాయి ఎవడరా మధ్యలో? అయ్యగారు మధ్యలో. మీరే తయారు నా పేనానికి. ఇలాగ ఈ డైలాగులు అందరూ మారు మనసు పొందితేనే కరెక్ట్. దేవుని స్తోత్రం. ఆత్మ ప్రభునందు ఆనందించుచున్నది, నా రక్షకుడు దేవుని సంతోషించుచున్నది. ఆయన తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. హ్యాపీ క్రిస్మస్. లేకపోతే ఇదే సిలువెక్కించేస్తాను బయటికి వెళ్ళి. వాళ్ళ భాష గారు ఒప్పుకోడండి. వాళ్ళ భాష గారు తాలికి అట్టనేవాడట, పాస్టర్ గారు పెట్టినేవాడట, సొట్టనేవాడట. వాళ్ళ పాస్టర్ గారు ఇవ్వడరా మధ్యలో. వాక్యమా కథ ఉంది అక్కడ. వాక్యంలో ఉంది, అన్ని జనుల ఆచారం చేయొద్దన్నాడు, అలా చేస్తే అసహించుకుంటానన్నాడు, నా కట్టడల నిబంధనలు పాటించమన్నాడు, ఐగుప్తీయుల ఆచారాలు కానీ కనాను దీని సాంప్రదాయాలు ఏది వద్దన్నాడు. ఏ దేశములో మీరు నివసించున్నారో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండున్నట్లు మీరు ఆచారములు సాంప్రదాయములు పట్టించుకోకూడదు, నా విధులు కట్టలు అనుసరించుకోవాలి అని కదా చెప్పాడు యేసు ప్రభు. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మా గారు దయచేసి మీరు నన్ను మీ ఆత్మీయ తండ్రిగా, మీ సంఘ కాపరి కదా ఒక పూచోడుకు చూపెడుతున్నారు జనాలకి. పిల్లలందరూ పూచోడు వస్తాడు. ఎట తయారు చేశారు ఎదురు అని మీరు? నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా తయారు చేస్తాను, నన్ను మీరు దిష్టిబొమ్మగా తయారు చేయండి. దుర్మార్గులైన పిల్లలకి సందేశం అంకితం. ఎవరి గాలితలు తీసుకోండి. హల్లెలూయా. మోషే ఏమంటున్నాడు? అది అతి పరిశుద్ధమైనది కదా, ఎందుకు తినలేదు నువ్వు? ఒకటి, అది విశేషమైనది. 2, అది పరలోక సంబంధమైంది. 3, అది అతి పరిశుద్ధమైంది. అల్లటప్పగా పాలు పొందే కూటం కాదు, అది చాలా పరిశుద్ధమైందంట. అది ఆలయంలో తినాలి. ఇంట్లో మరణం సంభవించిన కారణంగా కూడా పాలు పొందలేకపోతే, ఎందుకు పాలు పొందలేవు నువ్వు? దానికైనా సంజయ్ చెప్పుకోవాల్సి వచ్చింది. చూస్తున్నాడు కదా పరిస్థితులు, అలా గడగొచ్చునా అని నిరసన కూడా పెడతాడు అన్నాడు. అక్కడ అహరోను కాబట్టి అంత మరణం ఇంట్లో సంభవిస్తే, ఎదిగిన కొడుకులు ఇద్దరు చచ్చిపోతే, అది కూడా ఆలయంలో చచ్చిపోతే, అది కూడా సేవ చేస్తూ చచ్చిపోతే, నిరసన కూటం ఎట్లా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తప్పు అయిపోయిందండి, చేయలేకపోయింది, కరెక్టే. అదేండి మనసు అంటే. 1000 తరాలకి దేవునికి స్తోత్రం. అహరోను క్రమం కొనసాగిందంటే ఉత్తినే ఉన్నాడండి మనిషి. వచ్చేది ఆశీర్వాదం కొన్ని తరాలకు సరిపడండి.
అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ 133వ కీర్తనలో అహరోను తల మీద పోయిబడి గడ్డ మీద కారి అంగీల అంచుల వరకు దిగజారని పరిమళ తైలం వలె ఉంటుందని ఒక అద్భుతమైన అభిషేక వర్ణన ఆ వ్యక్తి కేంద్రంగా చెప్పుకొచ్చాడంటే ఎంత ఘనత అండి. ఊరిని వచ్చేస్తాయండి ఆ గుండె అని చెప్పట్లా చేతులు కట్టుకొని ఊరిని రావు డబ్బులు ఊడికని. ఇంత కృప ఇంత ఆశీర్వాదం ఊరిని వచ్చేద్దా? క్రమాలు లేవా? కఠినమైన సమయాల్లో కొంపలో మరణం సంభవించిన టైంలో కూడా వారి నిబద్ధత కాదా కారణం? ఆశీర్వాదాలు పొందినప్పుడు ఇరగబడిపోయి సేవ చేశారు, చిన్న పరీక్ష శ్రమ రాగానే మొహం మార్చేసి కూర్చోవటం. ఇదే క్రైస్తవ జీవితం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 లేదు, మధ్య అది కూడా తగ్గిపోయింది. నేను కొత్త బైబిల్ కొన్నా, తెగులుతలేదు. అది 3వ ప్రసంగంలో వస్తుంది. అది 47 నుంచి 47 నుంచి విశ్వసించువాడే నిత్య ఏమది? జీవము గలవాడు, ఆ, జీవాహారము నేనే. అది కదా మరి. ఇంకా చదువు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, అది దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఏంటి? అది విశేషమైంది. నెంబర్ 2 అది పరలోకము నుండి దిగి వచ్చినది. 3 అది అతి పరిశుద్ధమైంది. 4 అది జీవాహారం. మీ పితరులు అరణ్యములో మన్నా తిని కూడా చనిపోయారు, కానీ తిననిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన్నా గురించే తెగ పాడేస్తాం ఇంకా పాటలు, ప్రసంగాల్లో మన్నా, పాటల్లో మన్నా. యేసు అన్నాడు మన్నా తినలందరూ చచ్చిపోయారా? ఏ సత్యమే, వాళ్ళందరూ చచ్చిపోయారు. మీరు చావకుండా యుగయుగాలు నిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన పరలోకము నుంచి వచ్చిన జీవాహారం నేను. స్తోత్రం చెప్పండి. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయిన అరణ్యములో మీరు తిననిత్యము జీవించినట్లుగా దిగి వచ్చిన జీవాహారము నేనే. నిర్జీవ స్థితిలో నిర్జీవ క్రియలతో ఇష్టానుసారంగా బతికి ఈ జీవాహారాన్ని తీసుకుంటున్నావా? ఏ కారణంతో మన్నా తిని కూడా చచ్చిపోయారు లక్షణాలు ఇంకా ఉన్నాయా? సనిగి గొనిగి తిరుగుబాటు చేసి ఆశించి వ్యభిచరించి అయ్యి కదా పోయారు అరణ్యంలో. వారు అయ్యా ఉన్నాయా? ఇంకా చివరిగా మరొక మాట, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఈ పంచరత్నాలు కడుపులో పెట్టుకుని తీసుకెళ్ళిపోండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? చెప్తాక ఎంత శ్రమ వచ్చేసింది మీకు? ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? కష్టాలు పడ్డారా లేదా? వాళ్ళకి ఏమైనా ఆనందకరమైన జీవితాలు ఎప్పుడైనా దొరికినాయా? మాట్లాడతలేదు మీరు. దైవ సేవకులు ఎన్ని బాధలు పడ్డారో సంఘం కూడా పట్టుబడ్డారు, చెరసాల్లోకి వెళ్ళాలి, ఇబ్బందులు పడ్డారు. మామూలు బాధలు కాదండి బాబాలి, అన్ని కష్టాలే. కానీ బాధలు పడలేక ఎవడైనా వెనక్కి వెళ్ళిపోయాడా? చల్లారిపోయాడు? ఎవడన్నా తగ్గాడా? వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదంట. వారు ఈ నామమునితో అవమానపరచబడ్డ కాదు, చనిపోటు కూడా సిద్ధంగా ఉన్నామని ఆనందంతో బయటికి వెళ్ళిపోయారంట. తమ ఆస్తులను కోల్పోటుకు సంతోషంగా అంగీకరించారట. విడుదల పొందనొల్లక యాతన పెట్టక తమను తాము అప్పగించుకున్నారంట. అంతా బాధతోలే. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు వారి ఆధ్యాత్మికతను తగ్గించలేకపోయినాయే, మృతతుల్యమని శుద్ధులోనికి రప్పించలేకపోయినాయే, జీవం తగ్గటం లేదే, నిర్జీవ స్థితి రావటం లేదే, జీవకల్లా ఉట్టి పడుతోంది, జీవం తొనికిసలాడుతోంది. కారణం ఏమిటబ్బా అని అడిగితే వాళ్ళు తిన్నది ఏంటి తెలుసా? జీవాహారం. ఆమేన్. ఆదిమ సంఘం అంత భయంకరమైన శ్రమలలో కష్టాలలో కూడా నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోకుండా జీవముగిన దేవుని సంఘం అని పిలువబడే స్థాయిలో ఉండటానికి కారణం వాళ్ళు క్రమంగా ప్రభు శరీరంలో బలలో పాలు పొందిన కారణమే.
అవునంటారు కాదంటారా? అదే వారి బలం. ఆదిమ సంఘ విజయ సూత్రాల్లో 4 స్తంభాల్లో ఒకటి ప్రభు బలారాధన. డినామినేషన్లు కాదు, సిద్ధాంతాలు కాదు, కమిటీలు కాదు, డబ్బులు కాదు. 4 పిల్లర్స్ ఉన్నాయి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విచ్చిత ప్రార్థన. ఈ చతుస్సూత్రాల్లో విజయవంతమైన 4 స్తంభాల్లో ఒకటి ప్రభు బల్ల. అదే విజయ సూత్రం, అదే కీలకం, అదే రహస్యం వాళ్ళది. ఈ దినం ప్రభు బల్లకు సంబంధించి, ప్రభు శరీర రక్తానికి సంబంధించి 4 సందేశాలలో మొదటిదిగా ఈ 5 మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తారు. ఒకటి, అది చాలా విశేషమైనది. విశేషమైనదని ఎంచక సాధారణమైన ఎంచి అందులో ఎవడో పాలు పొందకూడదు. రెండవది, అది పరలోకం నుండి వచ్చింది, పరలోక సంబంధమైంది. 3, అది అతి పరిశుద్ధమైంది. 4, అది జీవాహారం. 5, ఆదిమ సంఘ విజయ సూత్రమే, స్తంభమే అది. కాబట్టి ఈ విషయమై ఎగ్గొట్టడం, మానేయటం, మరోసారి చూడడం అనుకోవటం, ఎట్టగట్ట పాలు పొందటం, ఇలాంటివన్నీ రద్దు చేసుకుని ఒక యోగ్యతతో, భయభక్తులతో, క్రమంగా గౌరవభావంతో విశేషమైందిగా ఎంచి ఇందులో పాలు పొందండి. కృప మీకు విస్తరించునుగాక.